ఏ మాటలైతే నువ్వు దేవుని మందిరంలో వింటున్నావో దేవుని సేవకుల ద్వారా, వాటిని అనుదిన జీవితంలో నువ్వేం చేయాలి చెప్పండి? ప్రాక్టీస్లో తీసుకురావాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్నప్పుడు ప్రేమలో ఎదగాలి, కృపలో ఎదగాలి. ఏ క్షమాపణ అయితే మనం దేవుని దగ్గర నుండి పొందుకున్నామో, అన్మెరిటెడ్ గ్రేస్ ఏ విధంగా దేవుడు మనకి ఇచ్చాడో, అలాంటి క్షమాపణ హృదయాన్ని మనం ఇతరుల పక్షంగా కూడా ఏం చేయాలా? కలిగి ఉండాలి. కొంతమంది ఎవరైనా విషయంలో తప్పు చేసి సారీ చెప్తే సారీ యాక్సెప్ట్ చేయరు. తరతరాలు సంవత్సరాలు గడిచిపోతానే ఉంటది, కానీ ఆ సారీని ఇంకా హోల్డ్లోనే పెట్టి ఉంచుతారు. దేవుడు అలాగే నీవు పాపక్షమాపణ కోరినప్పుడు నిన్ను కూడా హోల్డ్లో పెట్టుంటే పరిస్థితి ఎలా ఉండేది? నీ పాపాలు క్షమించబడ్డానికి కొంచెం టైం కావాలమ్మా అని దేవుడు అనుంటే నీ పరిస్థితి ఏం కావాలి? చాలాసార్లు ఎవరినో క్షమించడానికి ఎంత కష్టపడిపోతున్నావు? భార్యని క్షమించడానికి కష్టపడుతున్నావు, భర్తను క్షమించడానికి కష్టపడిపోతున్నావు, లేదా స్నేహితులను క్షమించడానికి కష్టపడిపోతున్నావు. ఏంటి సంగతి అంటే, లేదండి నేను క్షమించలేనండి. హృదయాన్ని కఠినం చేసుకుని, ప్రేమ లేకుండా, ద్వేషం